పరిశుద్ధమైన దేవుని నామముకి స్తోత్రములు. మరి గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపా సన్నిధానంలో మనందరినీ కూడా కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి నడిపించిన దేవునికి స్తుతులు చెల్లిస్తాం. మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండంలో నుండి 21వ అధ్యాయంలో మనము ఈరోజు ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము నుండి 21వ అధ్యాయం మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 1 నుంచి 9 వచనాలు మరి కొద్దిగా చదువుదాం. దానికి ముందు 20వ అధ్యాయంలోని 28, 29 వచనాలు కూడా చదువుకుందాం. మోషే అహరోను వస్త్రమును తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమును చనిపోయిను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబములందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖపడి సలిపిరి. ఈ చిన్న వాక్య భాగము మాట హిస్టరీ నేర్చుకుందాం. ఏ సమయంలో ఉన్నారంటే వీళ్ళు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు జనాంగము మరి 430 సంవత్సరాలు బానిసత్వం నుండి దేవుడు వారిని బయటకు తీసుకువచ్చి మోషే నాయకత్వం ద్వారా దాదాపు 20 లక్షల మంది మరి జనాంగమును మరి ఐగుప్తు నుండి కానాను దేశం, ఈరోజు ఇస్రాయేల్ ఆ దేశానికి మరి ఐగుప్తు ఈజిప్ట్ నుండి తీసుకురావడం జరిగింది. ఆ మధ్యలో జరిగిన 40 సంవత్సరాల చరిత్ర అంతా కూడా మనము నిర్గమకాండము మరియు సంఖ్యాకాండములు మనము చూస్తాం. ద్వితీయోపదేశ కాండము దేని కొరకంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు ఒక జనరేషన్ పాత జనరేషన్ చనిపోయినప్పుడు, అంటే మొదటిగా మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మొదటి జనరేషన్ తండ్రుల జనరేషన్ వాళ్ళు ఆ 40 సంవత్సరాలు దాదాపుగా చనిపోయారు. అందరూ కూడా కానాన్లో అడుగు పెట్టలేదు. ఆ పాత జనరేషన్ల నుండి కేవలం 2 మాత్రమే మరి కానాన్లో అడుగుపెట్టారు. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎవరు వాళ్ళు? యెహోషువ మరియు కాలేబు. వారిద్దరు మాత్రమే పాత జనరేషన్స్ వచ్చారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు మాత్రమే 12 గోత్రికుల నుండి వాళ్ళు కానాన్ దేశంలో అడుగుపెట్టారు. మొదటి ప్రధాన యాజకునిగా లేవి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని, లేవి కుటుంబంలో మొదటి వ్యక్తి మోషే సహోదరుడైన అహరోను. మొదటి ప్రధాన యాజకుడు యొక్క పని దేవుని సన్నిధికి తీసుకువచ్చిన కానుకల గురించి, బలులు అర్పణలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆయన అప్పగించి దేవుని సన్నిధికి బలి ఇచ్చి దేవునికి ఇవ్వాల్సిన దేవునికి, మనుషులకు ఇవ్వాల్సిన ఈ మనుషులకు ఇచ్చే ఆ గొప్ప పనిని చేసే ఒక గొప్ప పని. అవునా? అయితే ఆ పనిని అహరోను మొదట స్థాపించాడు. అహరోనుకి దేవుడు బాధ్యత ఇచ్చాడు లేవి కుటుంబంలో. అయితే లేవి కుటుంబమే చేయాలని, అంటే లేవి కుటుంబం 12 మంది గోత్రకర్తల్లో లేవి ఒక గోత్రకర్త. ఆ లేవి గోత్రకర్త కుటుంబం మాత్రమే ఈ యాజక ధర్మాన్ని చేయాలని దేవుడు నియమించి ఆ లేవి కుటుంబం నుంచి వచ్చిన వారు మాత్రమే యాజకులుగా, ప్రధాన యాజకులుగా చేసేవారు. ఆ కుటుంబం మొదటి వ్యక్తిగా ప్రధాన యాజకునిగా మనము అహరోను చూస్తాం. ఇదే విషయాన్ని మరి హెబ్రీ గ్రంథంలో చూసినప్పుడు అహరోను కంటే యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవారు. ఈయన కేవలము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఈయన నిత్యం ప్రధాన యాజకుడిగా ఉన్నాడని అహరోను కంపేర్ చేసుకుంటూ మాట్లాడతారు. ఎందుకంటే మోషే అన్న, అహరోను అన్న ఇశ్రాయేల్ జనాంగానికి మిక్కిలి మక్కువ. ఎందుకంటే మొదటివారు, స్థాపించిన వారు, వాళ్ళు నడిపించిన వారు, దేవుని చేత మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి అన్ని ప్రారంభాలు వాళ్ళ నుంచి జరిగాయి. కాబట్టి అహరోను అన్న లేదా మోషే అన్న ఇశ్రాయేల్ జనాంగానికి చాలా ఇష్టము. అందుకని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని కంపేర్ చేసుకుంటూ మాట్లాడతారు. ధర్మశాస్త్రాన్ని కూడా మోషే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. అంటే మోషే రాసిన ధర్మశాస్త్రమా? కాదు. మనం కూడా మాట్లాడతాం కదా, అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం అంటాం. అయినదా రాజ్యాంగం? కాదే, దేశం కొరకు ఆయన ద్వారా రాయించబడింది. అదేవిధంగా ఆనాటి మొదటి రాజ్యాంగము మోషే ద్వారా దేవుడు మరి ఇశ్రాయేల్ జనాంగానికి ఇవ్వడం జరిగింది. దానికి చాలా ప్రాధాన్యత, చాలా విలువ.
అయితే ఆ అహరోను చనిపోయాడు. తన కుమారుడైన ఎలియాజర్కి ఆ ప్రధాన యాజకుని యొక్క పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది అక్కడి నుంచి మనము ఆలోచిద్దాం. తర్వాత వీళ్ళు 21 అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నారు, చూద్దాం. ఇజ్రాయేలు అతారీయుల మార్గం అవ్వచ్చు, అతారీయుల మార్గమును వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించి చిన్న కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇజ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇజ్రాయేలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన చోటికి హోర్మా అను పేరు పెట్టింది. హోర్మా అన్న మాటకు అర్థము నిర్మూలము అని మాట అర్థం. చూద్దామా, మొదటి భాగంగా ఈ వాక్యాన్ని చూద్దాం. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళు? ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ఇంకా ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. తర్వాత ఆ కొండ చుట్టూ సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం తీసుకున్నారు. తర్వాత ధర్మశాస్త్రం అన్న 10 ఆజ్ఞలు తీసుకుని ఇంకా ముందుకు వెళ్తున్నారు. సీనాయి కొండ నుంచి దాటి ఇంకా ముందుకు వెళ్తున్నారు. దీని తర్వాత ఇంకా కనాను దేశంలోకి అడుగు పెట్టాలి. సమయం ఉంది. ఇంకా యెహోషువ అప్పటికి ఏర్పాటు చేయబడలేదు. అయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే యుద్ధాలు జరుగుతున్నాయి. మోషే యుద్ధం చేసినవాడా అంటే మోషే యుద్ధం చేయలేదు. మోషే నిలబడతాడు అంతే. యుద్ధము కాల్బలం ఉన్న ఆ ప్రజలు చేస్తారు, అయితే దేవునికి మాత్రం ప్రార్థన చేస్తాడు. మోషే యొక్క పని అది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కును నివసించిన కనానుడైన అరాదు రాజు విని, అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి దాటుకుంటూ వస్తున్నారో వీళ్ళని దాటనివ్వకూడదని అక్కడ దాదాపు 14 రాజ్యాలు, ఇక్కడ మనకి చూపిస్తారు కనుక 14 రాజ్యాలు అక్కడ వీళ్ళకి అడ్డుగా నిలబడతారు. ఒక్కొక్కరు వస్తారు. వీళ్ళు చేసేది ఏం లేదు ఇజ్రాయేల్లో. వీళ్ళేమో యుద్ధశూరులు కాదు, కానీ పని తెలిసిన వారు. దేవుని పైన విశ్వాసం ఉంచి ఏ యుద్ధము చేయాలన్నా, ఏ పట్టణాన్ని దాటిపోవాలన్నా దేవునికి ప్రార్థన చేస్తారు. అయితే వీళ్ళకు మంచి అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే ఏ పట్టణంలోకి వాళ్ళు అడుగు పెడతారో ఆ పట్టణంలో రాజుకి ఒక లేఖ రాసి మరి ఈ పట్టణం కూడా మేము వెళ్ళినప్పుడు మరి ఆ పట్టణం కూడా వెళ్తున్నప్పుడు మీకే హాని జరగదు, మేమేం అనం మిమ్మల్ని, మేము దాటుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఒక్క మాట గమనించండి, మన ఊరిలో ఉంటే ఒక 20 లక్షల మంది దాటుకుంటూ పోతే ఏమవుతుంది? జస్ట్ ఇమాజిన్. చిన్న పట్టణాలు అవి. ఒక 20 లక్షల మంది ఒక్కసారి మన మీదకి వచ్చి జస్ట్ వెళ్ళిపోతామంటే ఎట్లుంటుంది? భయపడరా జనాలు? ఒక 100 మంది గుమ్మగూడితేనే మనుషులు భయపడతారు. అరే ఇంతమంది ఉన్నారు ఏంటని. 20 లక్షల మంది, అవునా? ఈ గ్రామంతా కలిపిన ఒక 20,000 మంది ఉండరు. గ్రామం అంతా కలిపి 20,000 మంది ఉంటారు. ఈ గ్రామాన్ని 20 లక్షల మంది దాటితే ఆలోచించండి. అది పరిస్థితి అక్కడ. ఆ పరిస్థితిలో ఉంటున్నప్పుడు మరి ఏ రాజులు ఒప్పుకుంటారు? వాళ్ళకు ఇంకో భయం కూడా ఉంది. ఇజ్రాయేళ్ళు సామాన్యమైన వారు కాదు, ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన వారు. అప్పటి కాలంలో ఐగుప్తే పెద్ద దేశం, ఐగుప్తే సంపన్నమైన దేశం, ఐగుప్తే సమస్తమునకు వాళ్ళకి ఏదంటే ఆధారం అన్నమాట. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఈ దేశంలో అంటే పోయి ఐగుప్తులో కూర్చునేవారు. అంత శక్తిగల దేశంగా ఐగుప్తు ఉంటాయి. ఆ ఐగుప్తు ఫరోనే ఇట్లా దుమ్ము దులిపేసారు ఇల్లు జరిగేసి వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచి వేసిన చరిత్ర చుట్టుపక్కల ప్రాంతాలంతా అప్పటికే ఉంది. అంటే ఐగుప్తునే గెలిచిన వీళ్లకు ఏది అసాధ్యం కాదు. కాబట్టి భయపడి కొంతమంది ఏం చేస్తారంటే ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళపైన పడి చంపడానికి అనుకుంటారు. అయితే దొంగతనంగా ఏం చేస్తాడంటే మనోడు కనానీయుడు ఏం చేస్తాడు, అరాదు రాజు విని కొంతమందిని వీళ్ళకి తెలియకుండా తీసుకొని చెరబట్టుకొని వెళ్ళిపోయి బందీలుగా పెట్టుకున్నాడు. అంటే నేను వీళ్ళని కిడ్నాప్ చేసి పెట్టుకున్నాను, నువ్వు మా దేశంని ఏమైనా చేస్తే వీళ్ళని చంపేస్తా. అదే చేశారు ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పుడు కూడా 100 మంది 200 మందిని వాళ్ళ దగ్గర పెట్టుకుని హమాస్ వాడు వీళ్ళని, నువ్వు మా దేశంకి వచ్చి మా గాజాని కనుక నువ్వు ఏమన్నా చేస్తే వీళ్ళని చంపేస్తా అంటాడు. ఆనాడు అట్లా ఉన్నారు, ఈనాడు అట్లా ఉన్నారు.
భయపడ్డారా వీళ్ళేమని? ఏం భయపడలేదు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేశారు చూద్దామా? ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేద్దామనేది. ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, గొప్ప పట్టణము, మంచి మంచి రోడ్లు ఉన్నాయి, మంచి మంచి ఇండ్లు ఉన్నాయి, మేము ఇక్కడ సెటిల్ అయిపోవాలా? వీళ్ళని దోచుకోవాలా? వీళ్ళ బంగారం దోచుకోవాలా? లేదా వాళ్ళకున్న సంపదను దోచుకోవాలా? తర్వాత వాళ్ళు ఉన్న పశువులను, ప్రాదులను వాటిని దోచుకోవాలా? కాదే ప్రార్థన. విచిత్రమైన ప్రార్థన. గమనించారా? మనం చాలాసార్లు ఏ రాజ్యముకు రాజ్యం మీదకి వెళ్తే కేవలం నిర్మూలము, నాశనము చేయరు, కానీ వాళ్ళని దోచుకుంటారు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు కూడా, బ్రిటిష్ వారు మాత్రమే కాదు, అంతకుముందునే అనేక రాజ్యాలు మన దేశానికి వచ్చి మన సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయారు. మన వాళ్ళు కొట్లాడలేదంటే ఎస్, మరి తిరుగుబాటు చేశారు, కానీ చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి అంతగా గెలవలేకపోయారు. కానీ దాదాపుగా మన దేశంలో ఎంతో సంపదను బయట దేశాలకు తెచ్చుకొని వెళ్ళిపోయారు. అంటే ఏ దేశం పైకి ఇంకో దేశం దండెత్తినప్పుడు వారి యొక్క సంపదను దోచుకుంటారు. ఇక్కడ ఇజ్రాయేల్ దేవునికి ప్రార్థన చేస్తున్న విచిత్రమైన ప్రార్థన అంటే, మాకు వారి బంగారం వద్దు, వారి యొక్క ఆస్తులు వద్దు, ఏది వద్దు, మాకేం కావాలంటే వీళ్ళు నిర్మూలన చేద్దాం. కసి అంతే. గాజాలు అదే చేస్తున్నారు వాళ్ళు. ఆ సంపాదన మాకు వద్దు, మా ప్రజలు మాకు రావాలి, గాజాని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తాము, కంప్లీట్గా నేటుగా, అంటే ఏమంటారు, ఎందుకు పనికిరని దానిగా దీన్ని చేస్తామని. దాన్ని కంపారిజన్గా చెప్పట్లేదు, బట్ విజన్ ఏంటంటే అక్కడ మళ్ళీ దాన్ని పనికొచ్చే దానిగా దోచుకుంటాడు. ఆలోచనలు లేవు వీరకు. ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే స్వార్థం లేని ప్రార్థన. దేవా, నీ బిడ్డలను చెరబట్టుకుని పోయారు, కిడ్నాప్ చేశారు, వాళ్ళు వదిలిపెట్టమంటావా? నీ చిత్తమైతే చెప్పు, వీళ్ళని మా చేతికి అప్పగించు, అప్పుడు నీ పేరిట వీళ్ళని నిర్మూలన చేస్తామని ప్రార్థన చేశారు. ఇశ్రాయేల్ యొక్క మైండ్ సెట్ గమనించండి. ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఎదిరించగలుగుతారా, ఎదిరించలేరా మనకి ఈ సందర్భంలో తెలియదు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి ప్రార్థన? స్వార్థము లేని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ క్యారెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్ మనకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా విశ్వాసం ఉంచి దేవుడు మాకు ఉన్నాడు అంటే గమనించండి, ఆ మోటివేషన్ ఉంది. ఇంకా వాళ్ళ లోపల ఆ మోటివేషన్ ఉంది. మోటివేషన్ ఏంటి? 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటేసి వచ్చారు, కానీ చుట్టుపక్కల అనేకమైన పరిస్థితుల నుండి దాటి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఈ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళకు దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. అందుకని దేవుడు ఏమన్నా చేయగల సమర్థుడని వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు సింపుల్గా ప్రార్థన చేశారు, దేవా, నీ చిత్తమైతే వీరిని నీ పేరిట మాకు అప్పగించినట్టు దీన్ని నిర్మూలన చేస్తాను. ప్రభు ఏమంటాడు? నువ్వు ప్రార్థన ఆ విధమైన ప్రార్థనలు చేస్తే ఓకే అంటాడా? ఓకే అంటాడు. చేస్తావా ప్రార్థనలు? మన ప్రార్థనలకు దేవుడు ఓకే అంటాడా? నమ్మకం ఉందా? కనీసం నమ్మకం? ఓకే అనలేని ప్రార్థనలు ఉన్నాయా అంటే ఉంటాయి. ఎందుకు? కేవలము నీ స్వార్థమును ఆలోచించుకొని, కేవలము నీ ఆలోచన అంటే నీకు అప్పుడు కనబడుతున్న విషయాలు మొత్తం ఆలోచించుకొని, కేవలం అవి తుచ్చమైన విషయాలు ఆలోచిస్తే దేవుడు అంటాడు, థింక్ బెటర్, కొంచెం బెటర్గా ఆలోచించు. కొన్ని ప్రార్థనలకు ఆయన సమాధానం ఇయ్యడు, కానీ అనేకమైన ప్రార్థనలకు ఆయన సింపుల్గా ఓకే అంటాడు. ఇంత పెద్ద ప్రార్థన చేయి, ఇంత ప్రార్థన చేయి. ఈ హృదయం కనుక సరిగ్గా ఉంటే నువ్వు ఎంత పొడుగు ప్రార్థన చేస్తున్నావో, ఎంత పొట్టి ప్రార్థన చేస్తావని కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసముతో చేస్తున్నావా, విశ్వాసం లేకుండా స్వార్థంతో చేస్తున్నావా ఆలోచించుకొని ఆయన ఓకే చెప్పాలా, లేదా సైలెంట్గా ఉండాలా, లేదా నో చెప్పాలా దేవుడు డిసైడ్ చేస్తాడు. వీళ్ళకి పెద్ద సమయం తీసుకోలేదు దేవుడు. దేవా, మీ కొరకు మేము చేస్తున్న ఈ ప్రార్థన నిర్మూలన చేయాలనుకుంటున్నాం, మాకు స్వార్థం లేదు. వాట్ డు యు సే? ఓకే అయిపోయింది. అవునా? రైట్, ముందుకు వచ్చేద్దాం. ఏం చేశారు? యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన చోటికి హోర్మాను పెట్టారు, ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టిపోయారు. ఆ పట్టణం పేరు ఏమన్నారు? అతారీయుల మార్గంలో వచ్చున్నారని దక్షిణ దిక్కున్న కనానీయుడైన అరాధరాజు వినంటే ఆ ప్రాంతంకు పేరు ఉంది. ఆ ప్రాంతానికి ఉన్న పేరును, ఐడెంటిటీని వీళ్ళు తీసేసి దేవుడిచ్చిన ఐడెంటిటీని పెట్టారు అక్కడ.
వాళ్ళకు ఊరికో పేరు ఉంటుంది, ప్రతి ఊరికో పేరు ఉంటుంది. వాళ్ళని నాశనం చేసి ఆ పేరుకో పేరు పెట్టారు, ఏంటంటే హొర్మోన్ అని పెట్టారు. హొర్మా అని పేరు పెట్టారు. దీనికి నిర్మూలం అంటే ఫ్యూచర్లో ఎవరన్నా పేరును గుర్తు చేసుకుంటే అమ్మో పరన్న చరిత్ర జరిగిందని గుర్తు చేసుకుంటారని ఐడెంటిఫికేషన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ముందుకు వెళ్దాం. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్యలు చలమ. ఇక్కడ సందర్భం వచ్చింది కూడా ఒక మాట అడుగుతాను మళ్ళీ. ఎదోము దేశము అని మాట్లాడారు. ఎదోము అన్న మాట ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఎదోమైట్స్, ఎరోబీలా, ఇంకా ఎవరు చెప్తారా? ఫస్ట్ టైం వింటున్నారా ఎదోమీలా అని? ఎవరన్నా ఫస్ట్ టైం వింటున్నారా? ఫస్ట్ టైం అంటే చెప్పండి, పర్లేదు, నేర్చుకోవచ్చు. యాకోబు తెలుసా? యాకోబు తెలుసా? గుర్తు కదా మనకు. యాకోబు అన్న పేరు తెలుసా? ఏం పేరు? ఏశావు. ఎదోమీయులు అని ఎవరిని పిలుస్తారంటే ఏశావు సంతతి వారిని ఎదోమీలని పిలుస్తారు. అదేంది ఏషావీలని పిలవాలి కదా, ఎందుకు ఎదోమీలని పిలుస్తున్నారు అంటే ఎదోమ్ అన్న మాటకు అర్థము ఎర్రని, రెడ్ కలర్డ్ అని అర్థం. ఎర్రని ఎందుకన్నారు ఆ మాటని? వీడు ఎర్ర కూర చూసి టెంప్ట్ అయ్యి జ్యేష్ఠత్వాన్ని అప్పగించినాడు అన్నమాట. అందుకని ఆ వంశం పేరే ఎర్రని వంశం అని పెట్టేసారు. అందుకని ఎదోమీరే అన్నమాట వీరు. ఓకేనా, రైట్. అయితే ఎదోము దేశమును అనేకులు అప్పట్లో వేరే రాజు పరిపాలిస్తుండే. అయితే ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంలో సాగుతున్నారు. అంటే వీళ్ళు ఏమంటారు? ఎదోము దేశము గుండా వెళ్ళట్లేదు. గమనించారా? ఎదోము దేశము గుండా వెళ్ళకుండా ఎదోము దేశము చుట్టిపోతున్నారు. దూరం కదా, ఒక పట్టణాన్ని వదిలేసి వెళ్ళాలంటే, ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళాలంటే, ఒక ప్రాంతాన్ని విడిచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రాంతం గుండా వెళ్ళాలి. ఈ ప్రాంతం గుండా వెళ్తే షార్ట్ కట్ అది. దాన్ని వదిలిపెడితే హైవేలో వెళ్ళాలి. అంటే ఏంటి? నేను సికింద్రాబాద్ పోవాలంటే ఓవరాల్ ఎక్కినట్టు ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి నేను గచ్చిబౌలి దిగి మైదపట్నం వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ సికింద్రాబాద్ రావాలి. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి, డైరెక్ట్ సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు కదా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ పర్మిషన్ లేదు. ఎందుకు లేదు చూద్దామా ఒకసారి. 20వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మోషే కాదేశు నుండి ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇజ్రాయేల్ను అడుగున్నది ఏమనగా, అర్థమవుతుంది ఇక్కడ, అర్థమైందా? నీ సహోదరుడగు ఇజ్రాయేల్ ఏమడుగుతున్నాడు? ఎవరు అడుగుతున్నారు? తమ్ముని యొక్క వంశం వారు, అన్న యొక్క వంశం వారిని అడుగుతున్నారు. ఏమనంటే ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇశ్రాయేలు అంటే యాకోబులు వంశస్థులు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినదే. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులు నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరుల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. అయితే మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పర్మిషన్, రిక్వెస్ట్ లెటర్. మమ్మును మీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గంలో నడిచిపోయేదము. మీ పొలిమేరులను దాటు వరకు కుడి వైపుకైనను ఎడమ వైపుకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఇంత మంచి రిక్వెస్ట్ లెటర్ రాశాడు తమ్ముడు అన్నకు. రాస్తూ లెటర్, నీ దేశం దాటిపోతాం, మా శ్రమలు అన్నీ తెలిసినయే. అయితే ఒక్క రిక్వెస్ట్, మేము నీ ఊరు పొలిమేరులు ఉన్నాం, నీ ఊర్లో నుంచి వెళ్తే మాకు కొద్దిగా తొందరగా మా గృహానికి కానాన్ దేశానికి వెళ్ళిపోతాం. మరి మాకు ఏం చేస్తామంటే, మీ ఊరు నుంచి వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఏ షాప్లో మేము ఏం కొనుక్కోం, అవునా? ఎక్కడ కూడా వాటర్ ట్యాంకులు కనిపించిన నీళ్ళు తాగం మేము. అర్థమవుతుందా? మేము మా తిన్న సామాను ఏది కూడా అక్కడ కింద పడేయం మేము. అంటే నీ ఊరుని, నీ దేశము, నీ ప్రాంతమును మేము పాడు చెయ్యము. నీది ఏది మేము కోరుకోవట్లేదు, కేవలం ఒక పర్మిషన్. ఇవి మీ ఊర్లో ఉన్న రోడ్లు నుండి మేము వెళ్ళిపోతాం అంతే అని అడుగుతున్నప్పుడు పెద్ద మనిషి ఇస్తున్న ఆన్సర్ చూద్దాం.
చదవండి. ఎదోమీయులు 18వ వచనం. ఎదోమీయులు నీవు నా దేశములో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమీ. అమ్మ సరిపోయి ఆయన అర్థమైందా? ఊర్లోంచి వెళ్తా అంటే నువ్వు నా ఊర్లో వచ్చేస్తే నేను ఖడ్గం పట్టుకొని నేను రెడీగా ఉంటాను, కాబట్టి ఐ డోంట్ గివ్ పర్మిషన్ టు యూ అని చెప్పినందుకు అన్నతో కొట్లాడలేడు కదా, అన్న వంశంతో కొట్లాడలేరు కదా అని వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పోనీ వాటికి ఇంకా మారలేదు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు. అందుకని 4వ వచనంలో వారు ఎదోము దేశము చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలు. అంటే ఇట్లా వెళ్ళాల్సింది చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు గమనించండి మనుషుల యొక్క మనస్తత్వం. అవునా? విశ్వాసం ఉంది కానీ ఎటువంటి బాధ ఉంది వాళ్ళకు గమనించ. అందరు మనుషులు ఒకలాగా ఉండరు కదా. అయితే సరిగ్గా వెళ్ళే రూట్ వెళ్ళకుండా తిప్పి తీసుకెళ్తున్నారని చెప్పేసి బాధపడి వాళ్ళ ఆయాసము ఎక్కువైపోయి అలసటతో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, జనుల ప్రాణము సొమ్మసిల్లి నశించిపోదాం అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యకూడని పని ఒకటి చేసేసారు. ఏమని చేశారు? కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడున్నారు. ఏమని మాట్లాడారు రాశారు అక్కడ. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చలిసారములు, ఫ్రిడ్జ్ లేవు, ఫ్రిడ్జ్ వాటర్లు, కూల్ డ్రింకులు లేవు. ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏ అన్నము? మన్నా అసహ్యమైంది వీళ్ళకు. దేవుడు తినిపించే మన్నా అసహ్యమైపోయింది. ఈ అన్నం మాకు అసహ్యమైనది. చాలు. చనవడము గులడం ఏంటో తెలుసా? గమనించండి. ఇజ్రాయెల్ జనాంగం గురించి ఆలోచించేటప్పుడు మనము కొంచెం ఈ పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. ఏమనంటే సన్నగారు గులిగారు దేవుడు వారిని శపించాడు, దరిద్రులు అనుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళిన శ్రమలలో మనం 1% కూడా పోము. 1% కూడా పోము చెప్పాలంటే. నాట్ ఈవెన్ 1%. 40 సంవత్సరాలు అడవిలోనే తిరిగారు ఎప్పుడన్నా మీరు? మనం తిరిగాము ఎప్పుడన్నా? 40 సంవత్సరాలు. సరే, ఒక 4 రోజులు తిరిగామా? తిరగలేదు. కట్టు బట్టలతో బయటకు వచ్చారు. వెనుక శత్రు సైన్యము, ముందుకు వెళ్తే కొత్త రాజ్యాలు, ఎక్కడికి వెళ్తే ఏ ప్రాణ నష్టమైతే తెలియదు. ఒక్క రాజు ఐగుప్తుడు బయట తెచ్చారని సంతోషపడాలా? ముందున్న రాజ్యాలు మమ్మల్ని రానివని భయపడాలా? ఎటు పోవాలి? అవునా? వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నొయ్యి అంటారు. అంతేనా? ఆ పరిస్థితుల్లో ప్రతి దినదిన గండంగా జరుపుకుంటున్నప్పుడు జస్ట్ ఇమాజిన్ ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు. అందులోనూ ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన మొదటి జనరేషన్ అంతా కూడా చనిపోతున్నారు వాళ్ళ కళ్ళ ముందే. అంటే మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది మమ్మల్ని కానానులో ఉంచడానికి కాదా? మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది మా తల్లిదండ్రులతో ఉండడానికి కాదా? ఈ అడవిలో పడి నశించిపోయి చనిపోవడానిక అనడంలో తప్పేముంది అనరా? 20 లక్షల మంది బయటకు వచ్చారు. 20 కాస్త 40 అయ్యుండొచ్చు, లేదా 20 కాస్త 30 అయ్యుండొచ్చు, ఇంకా 10 లక్షలు చనిపోయి ఉండొచ్చు, తెలియదు మనకు. మార్గమధ్యంలో అంతమంది చావలను చూస్తూ మళ్ళీ సహోదరుడు యొక్క ఊరు నుండి వెళ్ళాలని అవకాశము వస్తే ఎదోమీయుడు ఆ రాజు ఒప్పుకోకపోతే చంపేయచ్చు కదా వాని. మరి చంపేయచ్చు కదా, చంపేసి ఆ మార్గం వెళ్ళిపోవచ్చు కదా. మోషే ఎందుకు పోలేదు నువ్వు? మీతో అందరినీ మనము దాటుకుంటూ వచ్చాం, వీళ్ళని మాత్రం ఎందుకు దాటలేదు? వీళ్ళ కొరకు మనం చుట్టూ తిరుగుతున్నాం. సనగరా? గులగరా? మరి కోపము రాదా? వస్తుంది. వెరీ 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 కామన్. కానీ మోషన్ అంటే బాగుండేమో, వీళ్ళు దేవుని కూడా అనేసారు. అది తప్పు. నీ కోపము, నీ బాధ, నీ కష్టము, నీ కన్నీర్లు, జనులు మనుషులను తృణీకరించినప్పుడు, నువ్వు సొలసిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు ఎవరు నిందిస్తున్నావు జాగ్రత్త. ఎవరు నిందిస్తున్నావు జాగ్రత్త. దేవుని నిందిస్తే అది నీ మీదకి శాపంగా మారుతుంది. నిన్ను నువ్వు నిందించుకుంటావా? నువ్వు దేవుని ప్రణాళికవు. నేర్చుకోవాల్సిన విషయం, ఆ పరిస్థితుల గుండా అందరూ వెళ్తారు. బాధపడ్డము కామన్, కష్టాలు కామన్, కన్నీర్లు కామన్, నిందలు కామన్. ఏది నీకు ప్రత్యేకత కాదు, అదందరికీ సమానమే. ఒక్కొక్కరి వంతు ఉంటుంది. ఆ వంతులు అందరూ పాల్గొంటారు. అయితే
ఆ పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మరి దేవుణ్ణి నిందిస్తున్నావా? దేవా నాకు ఈ బ్రతుకు ఎందుకు వచ్చింది? దేవా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? దేవా అసలు నువ్వు ఉన్నావా? నా ప్రార్థన అసలు వింటావా? నాకంటే చెడ్డవారు నాకంటే మంచిగా ఉన్నారే, మరి నాకెందుకు ఈ పరిస్థితులు అంటున్నావా? అడుగు, ప్రార్థన చెయ్యి, గోజాడు, నిందించకు. ఎందుకంటే ఆయన అంటాడు, నిన్ను పుట్టించింది నేను, నడిపిస్తున్నది నేను, బ్రతికిస్తున్నది నేను, ఈ కష్టం పెట్టింది నేను. కొన్నిసార్లు ఈ కష్టాలు నీ పాపముతోనే వచ్చుంటాయి. జాగ్రత్త. నిందించుకుంటే నిన్ను నువ్వు నిందించుకో, నువ్వు చేసిన పాపను నిందించుకో, నన్ను నిందించుకో. ఎందుకంటే నా ప్రణాళికలు గొప్పవి, నీకు అర్థం కావు. దేవుడు నిందిస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన ప్రణాళికల నుండి మనము తప్పిపోతాం. నెవర్ ఎవర్ డూ దాట్. ఎప్పుడు కూడా ఆ పని చేయకూడదు. మరణము వరకు నీకు వచ్చినా కూడా, ఇంకా నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనుకున్నా కూడా దేవుని ఎప్పుడూ నిందించకూడదండి. ఇది ఆజ్ఞ. ఎన్నడూ నిందించకూడదు. జాగ్రత్త. ఎందుకంటే ఆ అనుభవం నీకు కావాలేమో. దేవుని యొక్క ప్రణాళికలు గొప్పవి కావచ్చు, ఇంకా నేర్చుకునే అవకాశం ఉందేమో. మరి దేవుడు అవకాశం ఇస్తున్నాడేమో. ఆలోచన చేయాలి. ఇక్కడ వారు తొందరపడి చేసిన తప్పు ఏంటంటే, ఒక మాట అన్నారు, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు అంటే ఎవరు? దేవుణ్ణి మోషేని కలిపి మాట్లాడేటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చలిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ఏం చేస్తాడు? మోషే ఈ సమయంలో మోషే వచ్చి నిందిస్తున్నారు. ఏం చేస్తాడు మోషే? గమనించాలి. ఇక్కడ మోషే లేడు కదా. ఎవరి దగ్గరకు వచ్చి నిందిస్తున్నారు? దేవుని దగ్గరకు వచ్చి నిందిస్తున్నారా? నిందించట్లేదు. మోషే దగ్గరకు వచ్చారు. జనాలు మోషే దగ్గరకు వచ్చి గుంపులుగా వచ్చి ఇట్లా అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళారు. మోషే ఏం చేస్తాడు చెప్పండి? మీరుంటే ఏం చేస్తారు? ఏం చేయరా? కుప్ప కూలిపోతాడు. అవునా? అంటే ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేశాడే. ఇన్ని అద్భుతాలు చేసి కళ్ళతో చూసిన దేవుడు కొంచెము శరీరానికి వచ్చిన అలసటను తట్టుకోలేరా? దేవుని నిందించాలా? నీళ్లు లేవని, ఆహారము లేవనా, కూల్ డ్రింకులు లేవనా? దేనికి రమ్మి బాధ? ఇదా మీ విశ్వాసం? దేవుడిని అనుకుంటాడు మోషే, దేవ వీళ్ళ కాను చేసిన పనులన్నీ, ఏం విశ్వాసం ఉందో వీళ్ళు, కృతజ్ఞత లేని మనుషులు దేవ వీళ్ళు అని అనుకుంటాడేమో. లోపట కుప్పగూలిపోయి ఉంటాడు. ఆ మాటలు విని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఏం చేస్తాడు? ఇంకేమైనా చేయగలుగుతాడా? వాళ్ళని తిట్టలేడు. ఎందుకంటే వారి పైన ఆయన కోపపడితే దేవుడు అంటాడు, నువ్వెందుకు కోపడుతున్నావు నా ప్రజల మీద అంటాడు. కోపడకపోతే నాకు కనీసం ప్రార్థన చేయవా అంటాడు. మోషే పరిస్థితి అట్లా ఉంది. మోషే పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కుప్ప కూలిపోయి ఉంటాడు. దేవుడు మోషే ఒక్క మాట మాట్లాడలేకుండొచ్చు, అక్కడ ప్రార్థన చేసి ఉండొచ్చు, లేదా కుమిలిపోతుండొచ్చు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడు మాట చూద్దాం. కాగా మీరు ఫాలో అవ్వాలమ్మా బాకీ చదువుతప్పుడు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. దేవుని దూషిస్తావా? తాపకరమైన సర్పములను, అవునా? ఫ్యూరియస్ సర్పెంట్స్ అంటే మనకు బాగా ఫ్యూరియస్గా, కోపంగా, ఆకలితో ఉన్న పాములను చూసుంటాం. ఎప్పుడన్నా చూసుంటామా? బాగా కోపంతో ఉన్న పాములు ఏం చేస్తాయి? పడగెత్తేస్తాయి పైకి. అట్లా తాపకరమైన భయంకరమైన పాములను వాళ్ళపైకి దేవుడు వదిలిపెట్టాడు. పాపం కదా. అంత దేవుడు అనుకుంటాడు, ఎందుకు అంత నన్ను నిందిస్తున్నారు, చనిపోండి, దాని బదులు చనిపోండి, మరి బెటర్ కదా. ఎంత సమయం పడుతుంది దేవునికి? హౌ మచ్ టైం గాడ్ నీడెడ్? ఒక వ్యక్తి చనిపోవడానికి దేవునికి ఎంత సమయం పడుతుంది? ఎట్లా నన్నా సరే దేవుడు చంపేస్తాడు అనుకుంటే. అయితే మనుషులు ఇంకా దేవుడు కాపాడుతున్నాడు, బ్రతికిస్తున్నాడు అంటే ఎందుకు బ్రతికిస్తుండొచ్చు? మంచి వాళ్ళమనే కాదు కదా. ఎందుకు బ్రతికిస్తుండొచ్చు? ఆలోచన చేస్తే మనం గొప్పవారమని కాదు, కానీ ఆయన కొరకు ఇంకా మనము నిలబడగలుగుతామేమో అని, ఆయనను కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధికి వస్తామేమో అని, మన బ్రతుకులు ఇంకా మార్చుకుంటామని అవకాశం ఇస్తున్నాడు. పాములను పంపించాడు దేవుడు. పాములను పంపించాలి. ఎందుకు పంపించారు పాములను?
పోయి పాములు పంపించాలా? అవునా? ఎందుకంటే ఆ సర్పంలో కరిస్తే వెంబడే విషం వస్తుంది. దాదాపు అనేకులు చనిపోయారు. అనేకులు వాళ్ళని చూసి 2 రకాల ప్రజలు బయటకు వస్తారు. ఒకరు దేవా క్షమించుమని అడిగే ప్రజలు బయటకు వస్తారు. రెండో ప్రజలు ఏంటంటే దేవుని దూషించే ప్రజలు కూడా బయటకు వస్తారు. అందుకే కష్టంలో వచ్చినప్పుడు కొంతమంది దేవునికి దగ్గర అవుతారు, కష్టాల్లో కొంతమంది దేవునికి దూరం అవుతారు. కానీ కష్టం అనేది, బాధ అనేది ఎందుకు పెడతాడంటే నువ్వు ఎటడుగు వేస్తావని దేవుడు పెడతాడు. ఎటడుగు వేయాలో నిర్ణయం మన చేతికి వదిలేస్తాడు. కాబట్టి ఎటడుగు వేయాలో నువ్వు నిర్ణయం తీసుకో. అయితే ఈ విధంగా నీకు మంచి చనిపోతున్నప్పుడు కాబట్టి ప్రజలు మళ్ళీ వచ్చారు మోషే దగ్గరికి. మోషే సార్ అని వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేశాం. పాపం డెఫినేషన్ అర్థమైంది ఇప్పుడు మీకు, నేర్చుకున్నాం పోయినసారి. పాపము డెఫినేషన్ ఏంటి? మర్చిపోయారు మళ్ళీ. పాపము డెఫినేషన్ సరిపోయింది. దోషం అంటే నాకు వ్యతిరేకంగా నేను ఏదైనా చేసుకుంటే నాకు దోషం అవుతుంది. ఎదుటి వ్యక్తికి నేను వ్యతిరేకంగా చేసేది నాకు నేరం అవుతుంది. దేవునికి వ్యతిరేకంగా చేసేది పాపం అవుతుంది. ఇక్కడ అదే మాట మాడుతున్నారు. నీకును యెహోవాకును మేము విరోధముగా మాట్లాడి పాపము చేసేది. దేవునికి విరోధంగా చేశారు కాబట్టి దాన్ని పాపము అన్నారు. పాపానికి ఏం కావాలి? ప్రాయశ్చిత్తం కావాలి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే అక్కడ ఇంకోటి జరగాలి. ఏంటో తెలుసా? అది జరుగుతుంది ఇక్కడ. ఏంటి? పశ్చాత్తాపం. నీ పాపము నీలో నుండి దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటికి నీకు ప్రక్షాళన జరగాలి, ప్రాయశ్చిత్తము జరగాలంటే మొదటిగా జరగవలసింది పశ్చాత్తాపము. పశ్చాత్తాపము లేకుండా నీ పాపానికి విముక్తి దేవుడు చెయ్యలేడు. అడిగారు గనుకని వారికి ఒక అవకాశం ఇస్తాడేమో దేవుడు. చూద్దాము. మన పాపములను మన అపరాధములను మనము దేవుని ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక మనని క్షమిస్తాడు. దేవుడు మంచివాడు కాబట్టి నా పాపంలో నేను తెలియకుండా చేసిన పాపంలో, తెలిసి చేసిన పాపంలో ఆయనకు తెలియదా నా గురించి? ఆయన ఎందుకు క్షమించడం అడుగుతున్నావా? వెర్రివాడు అంటాడు దేవుడు. మనుషులు తెలియకుండా ఎప్పుడు పాపం చేయరు. ఈ మాట ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. తెలియకుండా నేను పాపం చేశాను, తెలియకుండానే ఏదో జరిగిపోయింది. అవ్వ చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు. నాకు తెలీదు. ఇగో ఈ సర్పము నన్ను మోసం చేసింది. అవ్వకేం తెలీదు అంటే పండు తినొద్దన్న సంగతి తెలియదని కాదు, దాని తర్వాత ఏమవుతుందో ఫ్యూచర్ సినిమా తెలియదు. అది తెలియదు ఆమెకు. పాపం ఏం చేయాలో తెలుసు, అది పాపం అని తెలుసు. అది చేస్తే ఏమవుతుందో తెలియదు ఆమెకు. మనుషులు అందరూ కూడా తెలియకనే పాపం చేశారంటే తెలియక ఎవడు పాపం చేయలేదు, అది బయటపడతారు అనుకోక పాపం చేశారు. ఒప్పుకుందామా? అది బయట పడిన దినమున అది దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో తెలియదు కనుక పాపం చేశారు. అంటే అందుకే అది తెలియక పాపం చేస్తారు. అది తెలిసి ఉంటే చేసేవారు కాదేమో. అందుకని దేవుడు ఇక్కడ చాలా విషయాలు చెబుతాడు. ఆ విధంగా పశ్చాత్తాపపడి, దేవా మీకు వ్యతిరేకంగా మేము పాపం చేస్తున్నాము కాబట్టి వాళ్ళు క్షమించబడినప్పుడు దేవుడు క్షమించడా? ఎంత తొందరగా ఉగ్రత వస్తుందో అంత తొందరగా కూడా దేవుడు మెల్ట్ అయిపోతాడు. ఉగ్రుడిగా ఉంటాడు, ఒక్క క్షణంలో ఐస్ అయిపోతాడు. దానికి మధ్యలో ఏం జరుగుతుంది? ఆయనతో దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు గొప్పవాడివి, నేను అభాగ్యుడును అని చెప్పి ఆ హృదయంతో చేసే ఆ ఒక్క ప్రార్థన, ఆ క్షమాపణ ప్రార్థన దేవుని యొక్క మనసును కరిగిస్తుంది. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్, టేక్ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్. అండ్యూ అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఎట్లా క్షమిస్తాడు కదా అని ప్రతి భయంకర పాపాలు చేసి మళ్ళీ చేస్తూనే ఉంటూ పాపాన్ని ఇష్టంగా చేస్తూ దేవుడు క్షమిస్తాడు కదా అని ఆయన్ని తను తక్కువ అంచనా వేయకూడదు. క్రైస్తవులంటే చాలామందికి అదొక అపోహ ఉంటుంది. నో, ప్రచండమైన దేవుడు, లోకాన్ని సృష్టించిన దేవుడు సింపుల్గా మనిషిని చంపేయగలుగుతాడు. జాగ్రత్త. అటువంటి ప్రార్థన చేయొద్దు. ఎటువంటి ప్రార్థన చేయాలంటే దేవుడిని క్షమించమని ప్రార్థన చేయాలి. అయితే ఏ విధంగా క్షమిస్తున్నాడు? చాలా వెరైటీగా జరుగుతుంది, చూద్దాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించుమనినట్లు ఆయనను వేడుకొని మనిరి. అప్పుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి
స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఈ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చాలా అర్థమవుతుందా? ప్రార్థన చేశారు, దగ్గరకు వచ్చి వేడుకున్నారు, బాధపడ్డారు. మోషే మా కొరకు ప్రార్థన చేయి. మేము చెప్తే వినడు దేవుడు, నువ్వు చెప్తే వింటాడు. నువ్వు మా కొరకు ప్రార్థన చేయని ప్రార్థన చేశారు. మోషే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మరి ఏం చేద్దామంటే, ఓ పని చేయి, ఇత్తడిని తీసుకో, ఇత్తడంతటిని కూడా ఒక సర్పంలాగా తయారు చేయి. సర్పం తయారు చేసి ఒక రాడ్ తీసుకో, ఆ రాడ్కి ఇత్తడి సర్పాన్ని బిగించి నువ్వు పోయి అక్కడ నిలబడి ఈ పెద్ద పోల్, ఒక 10 ఫీట్ 20 ఫీట్ల పోల్ రెడీ చేసుకుని దానికి సర్పాన్ని పెట్టి నిలబడు. నువ్వు ఆ సర్పాన్ని నువ్వు ఆ పోల్కి నిలబడినప్పుడు దాన్ని నిదానించి చూసిన వారందరూ కూడా బ్రతుకుతారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం గమనించండి. ఎప్పుడైనా డాక్టర్ సింబల్ చూసారా మీరు? డాక్టర్కి ఉండే సింబల్ చూసారా? అపోలో హాస్పిటల్కి పెడతారు, కానీ మామూలుగా డాక్టర్కి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఏముంటుందండి? ఉంటుందా? ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని చూచిన వారు, ఆ సర్పమును చూచిన వారు బాగుపడ్డారు. హెల్త్ రిలేటెడ్ దానికి దాదాపుగా స్ఫూర్తి ఇక్కడ నుంచి తీసుకున్నారు. ఓకేనా? అర్థమవుతుందా? అయితే ఈ ఆలోచన మనం చేస్తూ ఉంటే, అంటే ఎప్పుడైతే సర్పాలు కరిచాయో, విషము మరి విరుగుడు అవ్వడానికి సర్పాన్ని చూస్తే చాలు, ఆ పోలుకున్న సర్పాన్ని చూస్తే చాలు అని అక్కడ దేవుడు చెప్పాడు. ఆ స్తంభానికి పెట్టి ఉన్న సర్పాన్ని చూస్తే నువ్వు బాగుపడతావు అని దేవుడు వాళ్ళకు చెప్పాడు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, సర్పము దేనికి గుర్తు? ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను అపవాదికి గుర్తు. ప్రకటన గ్రంథంలో ఘట సర్పము అనాది కాలంగా ఉంటున్న చెప్పబడుచున్న డెవిల్, అది దాని పేరు డెవిల్. మరి దాన్ని దేవుడు ఎందుకు ఇక్కడ ఉపయోగించి ఉంటున్నాడు? అదేమన్నా విగ్రహమా? దేవుడు 14వ అధ్యాయంలో 20 అధ్యాయాల్లో ఒక మాట అంటాడు, ఏంటంటే నాకు ప్రతిగా ఏ ప్రతిమను కూడా మీరు చేయకూడదని చెబుతాడే దేవుడు. మరి దేవుడే ప్రతిమను చేయమంటే, మోషే చుట్టుపక్కల ఉన్న అప్పటికి యెహోషువ అసిస్టెంట్ అనుకుంటాను, యెహోషువ అనడా ఏం చేయమంటుండు దేవుడు? ఏం చేయమంటున్నాడు? ఇది చేయొచ్చా? ఇప్పుడు ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కింద ఉన్న వాటే కానీ, ఆకాశం పైన వాటే ఏ ఆకారమును మీరు చేసుకునకూడదు, తర్వాత దాన్ని పూజించనకూడదు అని మరి దేవుడు అంతగా చెప్పినప్పుడు ఇదేంటి ప్రతిమను చేయమంటున్నాడు? మోషే ఇస్తున్న ఆన్సర్, మై డియర్ యెహోషువ, దిస్ ఈజ్ నాట్ ప్రతిమ, ఐడల్ కాదు, ఇట్స్ ఎ సింబల్, ఇట్స్ ఎ ఫూలిష్ సింబల్. ఎందుకంటే ఫూలిష్ అని వెర్రివాణి వల్లే మాట్లాడుతున్నాము, అవునా? సిలువ గుర్తు, సిలువ ఈరోజు మనకు గుర్తు. సిలువ మనకు ఐడల్ కాదు, ప్రతిమ కాదు. మనకు సిలువ ప్రతిమనా? ఇది ప్రతిమనా? ఇది దేనికి గుర్తు? నా రక్షణ, నా విమోచనకు గుర్తు, యేసు ప్రభువారు చేసిన త్యాగమునకు గుర్తు. సిమిలర్గా ఆనాడు ఆ ప్రతిమ దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు, విమోచనకు గుర్తు. ప్రతిమ అంటే మొక్కడానికి కాదు అని ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెబుతున్నాడు. అయితే ఈ సందర్భం కూడా జరిగింది. 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. 2 రాజులు 18:4. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, ఆ మోషే చేసిన ఇత్తడి సర్పమును కూడా చిన్నాభిన్నంగా చేసింది ఎవరు? దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తున్నారు. నాన్ సెన్స్ చాలమ్మా. ఇది జరిగింది ఎక్కడంటే రాజైన హిజ్కియా కాలంలో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఈ ఇత్తడి సర్పాన్ని గుర్తుగా వారికి ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రమేణా దాన్ని పూజించడం ప్రారంభించారు. మనోళ్ళు దేన్నైనా మనోళ్ళు ఐడియల్ చేసేస్తారు. చెట్టుని విగ్రహం చేస్తారు, అవునా? పుట్టను విగ్రహం చేస్తారు,
నీళ్ళని పువ్వు విగ్రహం చేస్తారు, ఏ రాయిని విగ్రహం చేస్తారు, దేని పడితే దాన్ని విగ్రహం చేసేస్తారు. ఎందుకంటే అది కేవలము మనం అనుకుంటున్న భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషుల బుద్ధి అది. అంటే దేవుని ఎక్కడ చూడాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ చూస్తారు, దేంట్లో పడితే దాన్ని చూస్తారు, దేని పడితే దాన్ని పూజించడము ఆరంభిస్తారు. క్రైస్తవుల్లో కూడా లేదా? ఉంటాయి, క్రైస్తవుల్లో కూడా ఈ విగ్రహారాధనలు ఉంటాయి. అవునా? విగ్రహాలు ఉంటాయి, అనేక విగ్రహారాధన తెలియకుండా చేస్తున్నారు. అంటే దేనికి పూజించాలో తెలియక ఫోటోలకు పూజిస్తారు. అవునా? ఆరాధన చేస్తుంటారు. దేనికి అంటే తెలియకనే చేస్తారు. ఏదైనా పూజించదగినది కేవలము యెహోవా నామం తప్ప ఇంకా ఏది పూజింపదగిన నామము కాదు. అయితే హిజ్కియా కొన్ని రిఫర్మేషన్స్ చేశాడు, అంటే సరిపూచాడు, కొన్ని చేంజెస్ చేశాడు. హిజ్కియా రాజు ఏంటంటే, ఏం చేస్తున్నారు మీరు అని నిర్గమకాండము లేదా సంఖ్యాకాండం చదువుకున్నటువంటి బాగా చదువుకొని ఈ అధ్యాయంకి వచ్చి, అరే దేవుడు దీన్ని విగ్రహంగా పూజించడానికి చేయలేదే, దీన్ని కేవలం ఒక ప్రతిమగా దాన్ని చూడడానికి, విశ్వాసంతో చూడడానికి, ఆ కాలమునకు ప్రతిగా ఈరోజు మనకు సిలువ ఉన్నట్టుగా ఆనాటి కాలంలో ఆ ప్రతిమనిచ్చాడే, దాన్ని మా మనుషులు, నా ప్రజలు ఏం చేస్తారంటే దానికి ధూపార్పణలు ఇచ్చుకుంటూ దానికి పూజ చేస్తున్నారు, విగ్రహం చేసి పడేశారు దాన్ని. కాబట్టి ఏం చేశాడు, అది దేవుడు చిన్నదైనా, మోషే చేతుల ద్వారా చేసినదైనా, దాని ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిన, డిస్మాంటల్ ఇట్, విరగొట్టేయండి అని హిజ్కియా రాజు విరగొట్టించాడు. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం. అవునా? దేవుడు ఏది చేసినా ఒక అర్థం పదమార్థంతో చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎందుకు ఈ ప్రతిమకు ఇంత గొప్పతనం ఎందుకుందంటే, దీన్ని యేసు ప్రభు వారు కూడా ఉపయోగిస్తారు. ఈ ప్రతిమ గురించిన ఉద్దేశాన్ని చూద్దాం. అది యోహాను సువార్తలోని 3వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు. నికోదేమస్ వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారికి నికోదేముకి మధ్య జరిగిన సంభాషణ చూద్దాం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకి ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. అయితే అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడేను. చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? ఆనాడు ఇత్తడి సర్పమును ఎలాగూ మోషే ఎత్తినప్పుడు ఆ సర్పముల ద్వారా కాటు వేయబడిన వారు ఈ విధంగా బాగు చేయబడ్డారు. ఎప్పుడు దేన్ని చూసినప్పుడు? సర్పంకి, స్తంభానికి సర్పం పెట్టి దాన్ని చూస్తే చాలని విశ్వాసంతో చూసినప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. అదేవిధంగా మనుష్య కుమారుడు సిలువలో మరణిస్తే ఆ సిలువలో ఉన్న మనుష్య కుమారుని చూసి విశ్వసించిన వాడు ఆనాడు ఏ విధంగా నశింపక రక్షింపబడ్డాడో, ఈనాడు కూడా ప్రతి విశ్వాసి నశింపక రక్షింపబడతాని రక్షణకు సూచనగా ప్రతిమను దేవుడు ఉంచాడు. అర్థమవుతుందా? ఈ మాటను చూస్తున్నప్పుడు ఇది చెప్తే ఏమంటారు మనుషులు? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలివి ఉందా? జ్ఞానం ఉందా? వెర్రివారా అంటాడు. అర్థమైందా? చూద్దామా మాటలు కూడా చూద్దాం. మన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎక్కడ ఉంటాయేమో అవి వెర్రితనం గురించిన మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం అది దేవుని శక్తి. చాలమ్మా, అరణ్యములో ఉంటూ సర్పము ద్వారా మరి విషమును ఎక్కించుకున్న మనుషులు చనిపోతున్నారు. ప్రతిమను చూసినప్పుడు ప్రజల్లో 2 రకాల ఆలోచనలు రావా? అరే, హౌ ఫూలిష్ ఇట్ ఈస్. జ్ఞానం ఉందా? తెలివి ఉందా? ఇది వెర్రితనము కాదా? ఇత్తడి సర్పాన్ని చూస్తే బాగుపడ్డం ఏంటిది అని అనుకున్న ప్రజలు ఉండకపోయి ఉంటారా? ఉండే ఉంటారు. వాళ్ళు బ్రతికుంటారా? చనిపోయి ఉంటారు. దాన్ని నశించిపోవడం అంటారు. అట్లా అక్కడ మోషే వారికి ఇచ్చి దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఆజ్ఞ ఏంటంటే, ఇత్తడి సర్పంలో ఏం లేదు, కానీ ఆ ఇత్తడి సర్పం వెనుకున్న భావమును, అంటే దేవా నీవు మాకు అందింపజేసిన ఇత్తడి సర్పం స్తంభానికి వేసిస్తే ఆ సర్పాన్ని మేము చూస్తున్నప్పుడు మాకు మీరు కనపడాలి.
మాకు మీ మీద విశ్వాసం, కాబట్టి దాన్ని చూస్తే బాగుపడుతుంది. నువ్వు చెప్తున్నావా, అయితే దాన్ని చూసి మేము రక్షింపబడతామని. రక్షింపబడ్డ వాళ్ళు విశ్వాసముతో చూశారు కాబట్టి రక్షింపబడ్డారు. సిలువను గురించిన వార్తల గురించి మాట్లాడేటప్పుడు కూడా యేసు ప్రభువారు ఆనాటి సందర్భాన్ని ఆయన ఉటంకిస్తూ ఈ సందర్భానికి ఆయనకు దాన్ని అవలంబించుకుంటున్నారు, కలుపుకుంటున్న మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆనాడు ఏ విధంగా మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు దాన్ని చూసి నశింపక రక్షింపబడ్డారో, నేను కూడా సిలువలో మరణించినప్పుడు, సిలువలో ఆ ఎత్తైన కొండపైన వేయబడినప్పుడు ఆ సిలువను చూసి ఇది దేవుని యొక్క శక్తి అనుకున్నవారు వాళ్ళు కూడా రక్షింపబడతారు. నశింపక రక్షింపబడతారు. నమ్మిన వాడికి రక్షణ, నమ్మడి వాడికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వాడికి రక్షణ. ఏమని నమ్మాలి? సిలువ. నశించిపోతున్న వాడికి వెర్రితనము. నశించిపోతారు వాడు, ఖచ్చితంగా వెర్రితనమే వాడికి. ఆ వెర్రితనముగా చూపించబడుతున్న ఆ సిలువ కానీ, ఆ వెర్రితనంగా చూపించబడుతున్న ఇత్తడి సర్పము కానీ మనుషులకు వెర్రితనమే, కానీ బాగుపడుతున్న మనకు మాత్రమే దేవుని యొక్క శక్తియే. అందుకని ప్రార్థనలో ఏముంది, ప్రార్థన చేస్తే ఏమవుతుంది, చర్చికి వెళ్తే ఏమవుతుంది, ఎందుకు వెళ్ళాలి, అక్కడే దేవుడు ఉన్నాడా ఇక్కడ లేడా అని మాట్లాడితే ఒకటే మాట, అది నా విశ్వాసం, అది నా విశ్వాసం. మాకు నియమాలు ఉన్నాయి, మనుషులకు నియమాలు ఉన్నాయి. నిన్న కొంత సహోదరులతో పంచుకున్న మాటలు పంచుకుంటాను మీతో. నేను మనుషులకు ఒక నియమం ఉంది. నియమం ఏంటి? ఉదయకాలం అంతా నేను ఎక్కడికి వెళ్ళినా రాత్రి కాగానే ఎవడు గూటికాడు చేరుకుంటాడు. అవునా? ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు. ఇల్లుకు చేరని వ్యక్తులు ఉంటారా? వాళ్ళని ఏమంటారు? అవునా? దేశదిమ్మరులు అంటారు. ఇల్లు లేదారా మీకు అంటారు. అంతేనా? ఎక్కడికి వెళ్ళాలో తెలియని వారిని. నియమము, మనకు మనం విధించుకున్న నియమము. నీ జీవితంలో నీకు నువ్వు నియమాలను విధించుకోకపోతే వేరే వాడి నియమాలకు లోబడవలసి వస్తుంది. నీ జీవితంలో నీకు ప్రిన్సిపల్స్ లేకపోతే వేరే వాడి యొక్క ప్రిన్సిపల్స్కి తగ్గట్టు నువ్వు పనిచేయాల్సి వస్తుంది. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్. ఆదివారము నా సంఘానికి వెళ్ళడము నా నియమము. ఆదివారము నా మందిరములో దేవుని సన్నిధిలో ఉండాలనుకోవడము నా నియమము. దాన్ని నువ్వెట్లా కాదంటావు? అది నా నియమం, నేను పెట్టుకున్న నియమం. అది అర్థమవుతుందా? ఎవరు అడ్డయించగలుగుతారు దాన్ని? ఎవరు అడ్డయించగలుగుతారు? అక్కడే దేవుడు ఉన్నట్టే ఇది నా నియమము, నేను పాటించాల్సిందే. పాటించకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు, నేను బాధపడతాను. నన్ను నేను బాధపరుచుకునే పని నేను ఎందుకు చేస్తాను? ఎందుకు చేయాలి? అర్థమవుతుందా? ఈ నియమం కనుక క్రైస్తవులు ఉంటే మై డియర్ ఫ్రెండ్, అర్థమవుతుందా? సంఘాలు క్రైస్తవులు ఈ పడికి ఎంతమంది ఉందో ప్రపంచానికి తెలిసేది. దొంగ క్రైస్తవులు ఎక్కువైపోయారు, భయపడే క్రైస్తవులు ఎక్కువైపోయారు, పిరికి క్రైస్తవులు ఎక్కువైపోయారు. అర్థమవుతుందా? పని ఎగ్గొట్టే క్రైస్తవులు ఎక్కువైపోయారు. నేను అంటాను, మా ఉద్యమంలో నాకు ఎన్నడూ ఆదివారము ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నీకున్న 5 రోజులు 6 రోజులు నువ్వు కష్టపడి పని చేస్తే 7వ దినమున మొదటి దినమున నీ బాస్ నేను పంపిస్తాడు. నేను సహోదరులు చెబుతున్నారు మాట, మా యజమాని మాకు సాక్ష్యం ఇస్తాడు. నువ్వు చర్చికి వెళ్తావు కదా, కాబట్టి మీటింగ్స్ అని తర్వాత పెట్టుకుందాం, నువ్వు చర్చికి వెళ్ళు ఫస్ట్. అర్థమవుతుందా? ఆ సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం కావాలి. మనుషులకు ఆ సాక్ష్యం కావాలి. పని మంచిగా చేస్తే ఏ యజమాని వద్దంటాడు నీ నియమాలని. కాబట్టి సరిగ్గా పని చేయని పని దొంగలకే ఈ కష్టాలన్నీ వస్తాయి. నాకెప్పుడు రాలేదు. నన్ను 15 సంవత్సరాలు పనిచేస్తున్నాను, నాకు ఒక్కనాడు నా దేవుని సన్నిధికి అడ్డంగా రాలేదే. ఏది మరి మిగతా వాళ్ళకి ఎట్లా అడ్డం వస్తుంది? అది నిజం అడ్డమా? జాగ్రత్త ఆలోచన చేయాలి. ఇది విశ్వాసం. కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. సమయం కొద్దిగా ఈరోజు ఎక్కువ అవుతుంది. ఈ మాట చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాటను చూద్దాం. చూడడం వల్ల ఏం జరుగుతుంది? అవునా? యెషయా గ్రంథం ఏమంటారు చూద్దాం. యెషయా భక్తుడు మరి ఈ మాటను చెబుతూ 45వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ మాటను చెబుతూ ఏమంటారో చూద్దాం. దేవుడు చెబుతున్న మాట, భూదిగంతముల నివాసులారా ఏం చేయమంటున్నాడు? నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునో లేడు. ఏం చేయమంటున్నారు అక్కడ? చూడమంటున్నాడు. చూసే టైం లేదు మనకు, అంతే. ఎక్కడ చూస్తారా మనమంతా?
ఇక్కడ చూస్తాం కాబట్టి అక్కడ చూసే టైం లేదు. టీవీలు చూస్తాము, అవునా, మొబైల్ చూస్తాము. దేవుని చూస్తామా? దేవుని చూడడం అంటే ఏంటో తెలుసా? దేవుని చూడడం అంటే తెలుసా? ఆయన సన్నిధిని వెతకడము, ఆయన సన్నిధి కొరకు ఆరాటపడము, తనని తెలుసుకొని జ్ఞానము పెంచుకోవడానికి ఆశపడము. దాన్ని చూడడం అంటారు. దాని నుంచి చూడమంటాడు. స్టాండ్ స్టిల్ అంటాడు. నిబ్బరం కూడా ధైర్యం కూడా ఏం చేయమంటాడు? ఏం చేయకు, నిలబడి అంతే అంటాడు. విన్నారు ఎన్నోసారి మాట? నిలబడమా అదంటాడా? ఊరకనే నిలుచు, మంచి మాట. ఊరకనే నిలిచి చూడము, ఏం చేయకు, నిలబడి అంతే. ఏం చేయమండి? నిలబడి ఏం చేయమంటున్నాడు? ఊరకనే నిలిచి ఉండు, యెహోవా గొప్ప కార్యాలను చూస్తావు. అంటే ఏం చేయమంటాడు? నిలబడు చూడు. కష్టం కదా. ఒక దగ్గర వ్యక్తి మనిషి నిలబడలేడు. ఇన్స్టెబిలిటీ కాబట్టి చంచలమైన మనస్తత్వము మనుషులు కాబట్టి ఒక దగ్గర సరిగ్గా నిలబడలేరు, సరిగ్గా దేవుని నిటారుగా చూడలేరు. అంటే మనస్తత్వము దృఢమైనది కావాలి. మనస్తత్వం ఎంత దృఢమైనది కావాలంటే, ఈ లోకంలో నాకు ఏది ఎదురైనా నా దేవుడు నాకు ఉన్నాడన్న ఆ దృఢ నిశ్చయం కావాలి. దాన్ని కదా విశ్వాసం అంటారు. ఆనాడు మోషే పైన ఇచ్చిన విశ్వాసము, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మనం చూపిస్తున్న విశ్వాసము దృఢమైన విశ్వాసం అయితే నీకు అడ్డు ఎవరు? దేవుడే నీకు తోడుగా ఉంటే నీకు అడ్డు ఎవరున్నారు? అవునా? మరి అడ్డము లేకుండా ఉన్నాడంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు అని చెబుతున్నప్పుడు మన పక్షంగా ఉన్నాడనే సంగతి నమ్మి బ్రతకగలుగుతున్నావా? ప్రతి దినంలో, ప్రతి చర్యలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయాల్లో నా దేవుడు నాకు ఉన్నాడని నమ్మగలుగుతున్నావా? నమ్మిన వాడికే సమస్తము సాధ్యం. నమ్మకపోతే అది సాధ్యము కాదు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. సింపుల్ మాటలో యెహోవా పైన విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడయ్యాడు. విశ్వాసం యెహోవా పైన నేను ఉంచాడంటే ఏ విధంగా ఉంచాడు? క్రియ లేకుండా విశ్వాసాన్ని చూపించగలుగుతారా? అబ్రహాము విశ్వాసం ఉంచాడంటే ఏ క్రియ లేకుండా చూపిస్తాడా? మనందరం ప్రపంచంలో ఉన్న అబ్రహాం తర్వాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేని బట్టి విశ్వసించారంటే అబ్రహాంకు దేవుడు మాట్లాడు కాబట్టి ఈరోజు విశ్వసిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారని నీకు వాక్యము చెబుతుంది కాబట్టి విశ్వసిస్తున్నావు. ఆయనకు ఆధారము ఏది లేనప్పుడు, చరిత్ర లేనప్పుడు, దానికి ఎవరినో నాకంటే ముందు విశ్వసించారని తెలియనప్పుడు అప్పుడు విశ్వసించాడు అబ్రహాము. ఎవ్వరు నమ్మనప్పుడు నమ్మాడు. వెళ్ళిపోని ప్రాంతం నుంచి అన్నప్పుడు తన కుటుంబమును, తన బంధువులను, తన పెరిగిన ప్రాంతమును, తన ఫ్రెండ్స్ని, తన ఐడెంటిటీని వదిలేసుకున్నాడు. ఆయన నేను అన్నదాన్ని వదిలేసుకుని ఫస్ట్ అడుగు వేశాడు. వదులుకుంటావా నేను అన్న మాట నీ జీవితంలో నుండి? నేనా నా దేవుడా అంటే నేనే. దేవుడు అంటాడు నేను కావాలా, నీకు డబ్బు కావాలంటే నీ దగ్గరకు వస్తా కానీ డబ్బు నాకు అంటాం మనం. నేను కావాలా, డబ్బు కావాలా, నీ దగ్గరకు వస్తా డబ్బు అంటాం. ఎన్నిసార్లు ఇదే అంటాం? అర్థమైందా? అందుకే సింక్ కుదరదు దేవునితో జనాలకు. అబ్రహాము తన ఐడెంటిటీని వదిలేశాడు, తన ప్రాంతాన్ని, నేను అన్న దాన్ని వదిలేశాడు. ఇంకా ముందుకు వచ్చాడు. కానాను దేశం వెళ్ళక ముందే ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అక్కడ నన్ను చూసి నా భార్య అందమైనది, నా భార్య ద్వారా నన్ను చంపేస్తారేమో అనుకుని భార్యను వదిలేయడానికి రెడీ అయిపోయాడు. దట్స్ ఓకే, నువ్వు పోతాబో, నేను మాత్రం దేవుని వదిలేను. భార్యను వదిలేయడానికి రెడీ అయిపోయాడు. చివరిగా కుమారుని వదిలేయడానికి రెడీ అయిపోయాడు. వదిలేసుకుంటూ తన విశ్వాసాన్ని చూపించాడు. ఏం వదులుకుంటావు దేవుని కొరకు ఈరోజు? నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నాకు సమయం లేదండి, ఆదివారంలో నాకు ఉద్యోగాలు సమయం ఇవ్వట్లేదండి, నాకు టైం దొరకట్లేదు. ఎస్, మనం దేవునికి టైం ఇస్తున్నాం, గొప్ప వాళ్ళము. ఆలోచన చేయండి, ఎవరికి సమయం ఇస్తున్నారు? దేవుడు నీకు సమయం ఇస్తున్నాడా? నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా? మనం ఇక్కడ కూర్చున్నది నేను దేవునికి టైం ఇవ్వడానికి వచ్చానా? దేవునికి టైం ఇచ్చేంత గొప్పవారమా మనము? ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినాం ఇక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు టైం లేదంటే దేనికి టైం లేదు. దేవుడిని టైంని నువ్వు లేదన్న మూమెంట్లో ఆపేస్తే నీకు అక్కడికే ఫుల్ స్టాప్ పడుతుంది నీ టైంకి. అర్థమైందా? డోంట్ సే యూ డోంట్ హ్యావ్ టైం. విశ్వాసము నాకున్నదని క్రియ లేకుండా నీ విశ్వాసాన్ని చూపించలేవు. నిన్ను దేవుడు ఆశీర్వదించాడని ఎట్లా చెబుతావు? నీ ఆరోగ్యాన్ని కాపాడు ప్రార్థన చేశారని సాక్ష్యం చెబుతానే కదా తెలిసేది.
నా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడని చెబుతున్నావు అంటే నువ్వు ఇచ్చే దశంభాగంలో కనపడాలి కదా అవి. అర్థమవుతుందా? నేను ఎదుగుతున్నానడానికి నిర్వచనం ఏది? 2 ఆజ్ఞలు చెబుతాడు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని చెబుతున్నప్పుడు పరలోకమందున్న దేవుని విశ్వసిస్తున్నావు, విశ్వాసం అది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెబుతున్నప్పుడు క్రియ అది దేవుని విశ్వసిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు. కనపడే మనిషిని ప్రేమించలేని వాడివి కనపడిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు చెబుతున్నావా? వేషధారి అని చెబుతున్నాడు. అంటే దేవుని నువ్వు ప్రేమిస్తే మనుషులను నువ్వు ద్వేషించలేవు. దేవుని విశ్వసిస్తే మనుషులపైన అసూహలు కలహంలో ఉండవు. దేవుని ప్రేమిస్తే దేవుని విశ్వాసం ఉంచితే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతావు, శరీర సంబంధమైన వ్యక్తిగా ఉండవు. నేను మనుషులను ప్రేమించను కానీ దేవుని బాగా ప్రేమిస్తాను, ప్రార్థనలు గంటలు గంటలు చేస్తాను కానీ ఏ ఒక్క వ్యక్తికి పట్టు అన్నం పెట్టను నేను. ఏది విశ్వాసం? క్రియలేని విశ్వాసం మృతము. క్రియలేని విశ్వాసం మృతము. ఆనాడు అబ్రహాము క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపించాడు, మనమెట చూపిస్తాం? యేసుప్రభు అంటారు, క్రియ ద్వారా. ఏ క్రియ? తన ప్రేమను చూపించాడు. క్రియ ద్వారా తన మనుషులను ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేని కొరకు? బలిగా అనుగ్రహించను. బ్రాంజ్ పరీక్షలకు పోతుంది. బ్రాంజ్ అంటే ఇత్తడి, ఫైర్కి లోనయ్యి అది తయారవుతుంది, ఆ లోహం అనేది తయారవుతుంది. దేవుడు తను తాను ఆ సర్పంతో, తుచ్చమైన పాపన సర్పంతో తను తాను ఎందుకు పోల్చుకున్నాడు తెలుసా? ఆ సర్పంలో పాపం యొక్క విమోచన ఉంది, పాపముగా ఉన్నది అది. గమనించండి, ఈ విధంగా సర్పము, ఈ విధంగా దేవుడు పెద్ద అదేం పెట్టాడు, అక్కడ రాడ్ను పెట్టి అడ్డంగా సర్పం పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? అది సిలువ అవుతుంది. పాపము వాడి ద్వారా వచ్చింది. ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు తనపైన వేసుకున్నాడు, పాపిగా మారాడు. కాబట్టి వాళ్ళకు విమోచన దొరికింది. తను పాపిగా మారాడు కనుకని ఆనాడు ఆ ఇత్తడి సర్పను చూసి, ఏ విధంగా ఎత్తబడినప్పుడు ఇత్తడి సర్పాన్ని చూసి ఏ విధంగా విమోచించబడి రక్షింపబడ్డారో, ఈనాడు ఆపదే పాపాన్ని నా పైన మోసుకున్నప్పుడు, నేను ఎత్తబడినప్పుడు నన్ను చూసి విశ్వసించి, లోకంలో ఎవరైనా సరే నన్ను చూసి ఈయన దేవుడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. నమ్ముదామా? అటువంటి విశ్వాసాన్ని ఉంచుదామా? కేవలం చూడడంలో ఏముంది అనుకుంటే మనుషుల అజ్ఞానం కనపడవవి. వెర్రితనమైనను, మనుషులు చూడడానికి అది వెర్రితనమైనను, దేవుని దృష్టిలో గొప్ప జ్ఞానం అది, దేవుని యొక్క గొప్ప శక్తి అది. ఆ శక్తిని పొందుకోవడానికి ఇష్టపడదాం. మరి ఈ రోజు నుంచి ఆలోచన చేద్దాం, ఏ విశ్వాసం మనకున్నది? దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను? ఆ ఇత్తడి సర్పాన్ని చూసి బాగుపడ్డ జనులు అనేక మంది ఉన్నారు. మరి మనము యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయన పైన విశ్వాసం ఉంచి మనకు రక్షింపబడాలని కోరుదాం. అనేకులు రక్షించినట్టుగా చేద్దాం. దేవుడు మీ జీవితాన్ని ఆ విధంగా వెలిగించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, ఇశ్రాయేలు జనాంగము చేసిన ఆ తప్పును మనము చేయకుండానట్లు, మనం ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నా ఎన్నడూ దేవుని దూషించకుండా బ్రతకడానికి నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు పరీక్షలు పెడతాడు. మనని శోధనలోకి తీయడైనా, మన పాపముల ద్వారా చాలా శోధనలు మన జీవితంలో వస్తాయి. కానీ ఆయన కేవలం నేను పరీక్షిస్తాడు. నా బిడ్డగా నిలబడతావా, నా కొరకు నిలబడతావా అని నిన్ను పరీక్షిస్తాడు. మాత్రమే పరీక్షకు నిలబడతాం. విశ్వాసం నిలబెట్టుకుందాం. ఏ పరిస్థితిలో ఉన్నా దేవా నువ్వు ఉన్నావు నాకని నమ్ముదాం. నమ్మిన ప్రతి బిడ్డను దేవుడు చేరదీస్తాడు. అటువంటి జీవితము మనందరికీ కావాలని కోరుదాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాగరుడవా, మీకు స్తుతులు నాయనా. నీ బిడ్డలకు వాక్యం నేర్పించడానికి నన్ను నిలబెట్టి ఉన్నావు. అందరి బట్టి మీకు స్తుతులు. నీ సిలువ చాటున మరుగుపరుచున్నావు దేవా. తండ్రి, ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద నిలబెట్టినప్పుడు భయంకరమైన దేవా విషము పట్టిన మనుషులు ఆ స్తంభంకున్న సర్పాన్ని చూసినప్పుడు దేవా వాళ్ళు రక్షింపబడ్డారు. నైనా ఆ విశ్వాసమును చూస్తున్నావు దేవా.
దాన్ని తేరి చూసినప్పుడు రక్షింపడ్డారని చెబుతున్నావు. మేము కూడా నైనా మిమ్మల్ని చూడమని చెబుతున్నావు. నేనే యెహోవానని చెబుతున్నావు. నన్ను చూడుము అని చెబుతున్నావు నైనా. మిమ్మల్ని చూడగల కళ్ళను మాకు దయచేయండి. ఆ దృష్టి కోణమును దయచేయండి. నా బిడ్డలు నైనా వాక్యము వింటున్నారు. మీ బిడ్డలు నైనా తండ్రి, వాక్యము వాళ్ళ జీవితంలో ఫలించుటకు సహాయం దయచేయండి. మీ కొరకు నిలబడటకు దేవా, మీరు మా కొరకు చనిపోయి ఉన్నారని దేవా, ఎత్తైన కొండపైన మీ సిలువను ఒక కేవలం ప్రతిమగాను దేవా, ఒక సింబల్గాను మేము చూస్తాం నాయనా. మీరెవరో మేము తెలుసుకున్నట్లు, మీ పైన విశ్వాసం ఉంచడం ద్వారా మాకు రక్షణ దొరుకుతుందని తెలుసుకున్నట్లు మీ సహాయం దయచేయండి. ఈ మాటలు మాకు వినిపింప చేసినందుకు మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తాం. యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.